నమస్తే వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్। మా కోలాటంది గజ్జల పూజ వీడియో ఇది చూసారా। రామాలయంలో సీతమ్మ తల్లికి కూడా మా కోలాటం చీర కట్టేశాము। ఇంకో అక్క నేను కలిపి గుళ్ళో విగ్రహాలకి మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ 2 or 3 అయింది। అప్పటి వరకు బట్టలు పూల డెకరేషన్ అయితే చేస్తూ ఉండిపోయాము। ఇంకా గుడి నుండి వచ్చేసాకైతే తినేసి రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము। నాది చిన్న జుట్టు కదా, అయితే సవరం వేసుకుందామని ట్రై చేశాను, కానీ అంత బాలేదు। అందుకే సవరం అయితే తీసేశాను, నార్మల్గా హెయిర్ లీవ్ చేసుకున్నాను। మేము ముగ్గురం రెడీ అయ్యి వెళ్ళేసరికి అయితే గుడిలో పూజ అయితే స్టార్ట్ చేసేసారు। మేమైతే హడావిడిగా వెళ్ళిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాము। చూడండి అందరూ కోలాటం డ్రెస్సుల్లో మంచిగా రెడీ అయ్యి పువ్వులు పెట్టుకొని ఎంత అందంగా ముద్దుగా ఉన్నారో। విఘ్నేశ్వరుడి పూజ అయిపోయాక గజ్జలకి చిడతలకి నిమ్మకాయకి పూజ కూడా చేశారు। గజ్జలకు కూడా పూజ అయిపోయాక ఒక్కొక్కరికి గజ్జలు అయితే కట్టడం స్టార్ట్ చేశారు గురువులు। నాకే లాస్ట్ కట్టారు, ఇంటికి వెళ్ళి రావడం వల్ల లేట్ అయిపోయింది। మాకైతే ఈ తమ్ముళ్ళే నేర్పారు లాస్ట్లో వచ్చి, అందుకే చాలా మందికి వీళ్ళు కూడా కట్టారు। అసలు ఈ గజ్జలు కట్టే వీడియో కూడా నా దగ్గర లేకపోదును, అక్కడ పక్కన వేరే వాళ్ళ మొబైల్తో తీపిచ్చుకున్నాను। నేను 2 days ముందు నుండి అడుగుతానే ఉన్నాను, వీడియోగ్రాఫర్ ఉన్నారా అంటే ఉన్నారని చెప్పారు। కానీ ఏమైందంటే గజ్జి పూజ రోజైతే వీడియోగ్రాఫర్ రాలేదు। నేనేమో వీడియోగ్రాఫర్ ఉన్నారు కదా అని మొబైల్ అయితే తీసుకునే వెళ్ళలేదు, నేనైతే కోలాటం హడావిడిలో ఉంటాను కదా అని। అందుకే నా దగ్గర ఫోటోలు కానీ వీడియోలు కానీ లేవు। ఇవన్నీ ఎవరెవరి దగ్గర నేను అడిగి మరీ తీసుకొని ఇలా వీడియో చేస్తున్నాను। గజ్జి పూజదే అని ఒక వీడియో ఉండాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను। గజ్జలు నిమ్మకాయ కట్టేసిన తర్వాత మేమైతే ఊర్లో ఉన్న కొన్ని వీధులు తిరిగాము కోలాటం వేసుకుంటూని। వచ్చే దారిలో ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి వచ్చాము। వీధుల్లో కోలాటం వేసుకుంటూ వచ్చాం కదా, అదంతా అయిపోయాక మేము నేర్చుకున్న గరిడీలోకి అయితే వచ్చాము। గరిడీలో కొన్ని కోపులు వేశాక గురువులకి సన్మానం చేశారు। అలానే మా కోలాటం గ్రూప్ని మేనేజ్మెంట్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, అలా ఒక అక్క ఉంది, ఆ అక్కనే ఫస్ట్ నుంచి చేస్తుంది। ఆ అక్కకు కూడా సన్మానం చేశారు। సన్మానం చేయడం అయిపోయాక మిగిలిన కోపులు కూడా వేసేసాము। కోలాటం అంతా వేయడం అయిపోయాక అందరం కలిపి ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నాము। అవే తీసుకున్నాము ఆ రోజు ఫొటోస్ అయితే। ఆ ఫొటోస్ షో మొత్తం అయిపోయాక కదా ఫుల్ చెమటలతో అయితే ఉన్నాము, అంత బాగా లేవు। తర్వాత అయితే ఇంకా రామాలయానికి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళిపోయాము। మా గజ్జల పూజ అయితే అప్పటికప్పుడు హడావడిగా చాలా బాగా జరిగింది గజ్జల పూజ అయితే। మా గజ్జల పూజ అయితే 2024లో June 2న జరిగింది। మేము కోలాటం నేర్చుకోవడం అయితే 2024లోనే January 29 నుంచి స్టార్ట్ చేసాము నేర్చుకోవటం। మేము కోలాటం ఎంత ఆనందంగా నేర్చుకోవాలనుకున్నామో అంతలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అందరికీ। మా అమ్మగారికి అయితే గొంతు లోపల సర్జరీ అయ్యింది, అలానే నాకైతే కిడ్నీలో స్టోన్ పెయిన్, మా నాన్నగారికి కూడా హెల్త్ బాగాలేదు, మా సిస్టర్కి కూడా హెల్త్ బాగాలేదు। ఇలా మేము హెల్త్ ప్రాబ్లమ్స్తోనే గడిపాము కోలాటం టైంలో। ఇలా ఏదో ఒక ప్రాబ్లం వల్ల మేము రెగ్యులర్గా వెళ్ళలేకపోయే వాళ్ళము కోలాటానికి। మేము ఒకవేళ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా 2 weeks అలాగా మానేసే వాళ్ళము కోలాటంకి। ఎలాగైతేనే మానేసినా ఏ గొడవలు పడినా సరే, ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆఖరికి కోలాటం అయితే నేర్చేసుకొని గజ్జి పూజ కూడా చేసేసుకున్నాము। మా గజ్జి పూజ ముందు రోజు అయితే హనుమాన్ జయంతి జరిగింది। హనుమాన్ జయంతి కాబట్టి మేము గుడిలోనే చాలాసేపు ఉన్నాము, అలానే గజ్జి పూజ రోజు కూడా గుడి దగ్గరే ఉన్నాము। ఆ 2 రోజులు అలా బిజీగా ఉండడం వల్ల ఇంకా తర్వాత అయితే కొంచెం ఫీవర్లా వచ్చింది మాకు। మా గరిడి కూడా చాలా బాగా డెకరేట్ చేశారు। మేము అక్కడ గుడిలో డెకరేట్ చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ గరిడిని శుభ్రం చేసుకుంటూ గరిడిని డెకరేట్ చేసుకుంటూ ఇలా మిగిలిన పనులన్నీ చేశారు। కోలాటం వేసిన వీడియోలు అయితే మొత్తంగా లేవు, అన్ని కోపులు లేవు, అన్ని ముక్కలుగా ఉన్నాయి। అందులో నేను ఉన్నంత మట్టికి కొన్ని క్లిప్పింగ్స్ అయితే పెడతాను, అది వేరే వీడియో కింద పెడతాను, అది కూడా చూడండి। గజ్జి పూజ రోజే ఆడపడుచులంతా కలిపి గరిడిలోనే పరమాన్నం వండాలంట, అదైతే ఆ రోజు కుదరలేదు కాబట్టి నెక్స్ట్ డే వండారు గరిడిలోనే। ఇదండి మా కోలాటం గజ్జి పూజ వీడియో।